అదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూడండి, వీళ్ళు రేపు వస్తారు, మళ్ళీ ప్రచారానికి వస్తారు. వైసీపీ నేతలు నిలదీయండి. మాకు కావాల్సింది బూతుల నేతలకు కాదు, అభివృద్ధి పాలకులు కావాలని మీరు నినదించాల్సిన అవసరం ఉంది. గ్రామ గ్రామంలో మేము అడిగింది మా బిడ్డలకు ఉద్యోగాలు, గంజాయి కాదని తేల్చి చెప్పవలసిన బాధ్యత ప్రజలపైన ఉంది. ఊరూర అక్రమ కేసులు కాదు, వాడ వాడ పరిశ్రమలు రావాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది మాయ మాటలు కాదు, వ్యవసాయ సబ్సిడీలు రావాలి, రోడ్లు బాగుండాలి. నేను అడుగుతున్నా, ఈ గుడివాడ చుట్టుపక్కల ఈ ప్రాంతానికి వచ్చే ఒక్క రోడ్డైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేతగాని దద్దమ్మలు చెప్పే ఆన్సర్ విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్డు ఏవయ్య అంటే నిన్నెవడు కారు కొనమన్నాడు అంటాడు, నిన్నెవడు బస్సులో తిరగమన్నా అంటాడు. అంటే ఎన్నిక్కి పోవాలి, రాతి యుగానికి పోవాలి. మనం ఇంకా అందరికీ కాలినడకే గతి. ఆ పరిస్థితికి వచ్చారు. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ ఒకప్పుడు మీరు చూస్తే ఊరూరు తిరిగాడు, బుగ్గలు నిమరాడు. అవునా, చేశాడా లేదా? ఇప్పుడు పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడన్నా తిరిగే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. తప్పు చేసిన వాడు తడబడతాడు, ధైర్యంగా తప్పు చేయనోడు ఎవరికీ భయపడడం లేదు. అదే మనం చేసే పనిని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ధైర్యంగా చేసిన పనులు చెప్పే ధైర్యం ఉండే పార్టీలు తెలుగుదేశం, జనసేన. తప్పులు చేసి భయపడిపోయి పిరికితనంతో ఎక్కడికక్కడ పరదాలు పట్టుకొని తిరిగే పార్టీలు ఈ రెండు. అందుకని మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి, 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కూడా బయట రాకుండా దాచిపెట్టుకున్నారు. ఎందుకంత భయం అంటే, భయం ఎందుకంటే అన్ని తప్పుడు జీవోలు, చీకటి జీవోలు, వాళ్ళు చేసినటువంటి ఘోరాలు, నేరాలు, అవినీతి, అక్రమాలు అవి బయట వస్తే, కోర్టుకు పోతే వీళ్ళ పునాదులే కదిలిపోతాయని జీవోలు కూడా ఇష్యూ చేయకుండా, వెబ్సైట్లో పెట్టకుండా దాచిపెట్టుకునే పరిస్థితికి వచ్చారు. 5 ఏళ్ళు అయింది, ఒక్కసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి? పెట్టే ధైర్యం ఉందా ఈ ముఖ్యమంత్రికి? అందుకే భయం. ఆయన చెప్పిన హామీల్ని మనం అడుగుతామనే ఉద్దేశంతోనే భయపడి ఎక్కడా పెట్టే పరిస్థితి లేదు. నిన్న మొన్న ఒక వింత చూశారు. 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ, భువనేశ్వర్ గారు మా మిస్సెస్ ఒక పిలిపించారు. పల్లె పిలుస్తుంది, రా, కదిలి రా, మనం అందరం గ్రామాలకు పోవాలని సంక్రాంతి సమయంలో పిలిపించారు. 30 ఏళ్లకు ముందు మేము మా ఊరికి పోవడం మొదలుపెట్టాం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువాడు సంక్రాంతికి సొంత గ్రామానికి రావాలని ఒక స్ఫూర్తినివ్వడానికి పనిచేశాం. నిన్న మొన్న చూశారు, హైదరాబాద్ కదిలి నేరుగా సొంత గ్రామానికి వచ్చారు. రోడ్లు పట్ల, ట్రైన్స్ పట్ల బ్రహ్మాండంగా వచ్చారు. అది స్ఫూర్తి. కానీ ఇతను చేసిన పని ఏంటి? ఇంటి పక్కన ఒక దేవాలయం కట్టేశాడు ప్రభుత్వ డబ్బులతో. మనమందరం దేవుడి దగ్గరికి పోతాం, ఈయన మాత్రం దేవాలయం కట్టేశాడు. పక్కన మనం పల్లికి వస్తాం, ఈయన ప్యాలెస్లో పల్లి కట్టాడు. గొప్పడే కదా. ఇలాంటి వ్యక్తులు ఈయన సమాజానికి అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏది చూసినా నటన, ఏది చూసినా బూటకం, ఏది కూడా ఒక పద్ధతి లేని రాజకీయం. అలాంటి వారి వల్ల ఏమీ లాభం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే గుడివాడలో నల్ల బెలూన్లు ఎగరేస్తే, నిరసన తెలియజేస్తే వాళ్ళే జైల్లో పెడతారా మీరు? మళ్ళీ చెప్తున్నా,
రేపు శాశ్వతంగా నువ్వెక్కడొచ్చిన నల్ల జెండాలు నల్ల బెలూన్లు ఎగరేస్తారు. ఏం చేస్తారని అడుగుతున్నా. ఏమీ చేయలేరు. తప్పుడు పనులు చేస్తే తప్పుడు పనులు చేసిన వ్యక్తుల్ని నిలబెట్టి బాధ్యత కానీ అధికారం కానీ మన రాజ్యాంగం మనకిచ్చింది. ఆ రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు రాశారు తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు, రాజారెడ్డి కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం. హక్కుల కోసం పోరాడతాం, సాధిస్తాం, భయపడం. భయం అనేది తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఎవ్వరికి లేదు అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను కార్యక్రమం ఇచ్చాను. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ప్రభుత్వ ఆదాయాన్ని లూటీ చేసే పార్టీ, అవునా కాదా? అందుకే నేను గ్యారంటీ ఇస్తున్నా మీ భవిష్యత్తుకి. ఇందులో మీరు చూస్తే ఆడబిడ్డ అనేది ప్రతి ఒక్క